హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. రైల్వే నుండి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ జేఈ నోటిఫికేషన్. అది ఈరోజు మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ నెక్స్ట్ కమింగ్ సూన్ వస్తుంది. అది ఇప్పటివరకు అయితే ఆర్ఆర్బి టెక్నీషియన్ ఇచ్చారు, అదేవిధంగా మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ ఇచ్చారు, నోటిఫికేషన్ ఇచ్చారు, ఆర్ఆర్బి ఏఎల్పి ఇచ్చారు. ఇప్పుడు మనకి నెక్స్ట్ కమింగ్ నోటిఫికేషన్స్ ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ, నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి. ఈ రెండు నెక్స్ట్ బిగ్ నోటిఫికేషన్స్. ఇప్పుడు మనకి ఈరోజు జేఈ నోటిఫికేషన్ వచ్చింది. ఆ జేఈ నోటిఫికేషన్ కోసం క్లియర్ కట్గా ఈరోజు తెలుసుకుందాం. చూడండి, ఇది అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్. ఇక్కడ మీకు ఏమి ఇచ్చారంటే రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్, డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెట్రాలజికల్ సూపర్వైజర్. ఇది మనకు పోస్ట్ అండి. అయితే ఈ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకి జూలై 30 స్టార్ట్ అయ్యి ఆగస్టు 29కి ఎండ్ అవుతుందండి. క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. జూలై 30న అప్లికేషన్ ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది, ఆగస్టు 29న ఇది ఎండ్ అవుతుంది. ఓకేనా? తర్వాత ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటని చూసినట్లయితే కెమికల్ సూపర్వైజరు, రీసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ చూసినట్లయితే అదే లెవెల్ 7 పోస్ట్ అండి. ఈ లెవెల్ 7 పోస్ట్కి శాలరీ అనేది బేసిక్ శాలరీ, ఇనిషియల్ శాలరీ ఎంత వస్తుందంటే 44,900 అండి. మీకు అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని మీకు అరౌండ్ 75,000 వరకు మీకు వస్తుందండి. అరౌండ్ అన్నీ అంటే ఎలివెన్సెస్ ఉంటాయి, ఆ ఎలివెన్సెస్ అన్నీ కలుపుకొని మీకు అరౌండ్ 75,000 వరకు వస్తుంది. ఇక ఏజ్ చూసినట్లయితే మీకు 18 to 36 ఇయర్స్ అండి. సో టోటల్ వేకెన్సీస్ చూసినట్లయితే ఇక్కడ ఆర్ఆర్బి గోరఖ్పూర్ ఓన్లీ 17 ఉన్నాయండి. జూనియర్ ఇంజనీరింగ్, డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ చూసినట్లయితే ఇది లెవెల్ 6 పోస్ట్ అండి. దీని యొక్క బేసిక్ శాలరీ 35,400 అండి. ఎలివెన్స్ అన్నీ కలుపుకొని అరౌండ్ 60,000 ప్లస్ వస్తుందండి. 60,000 ప్లస్ శాలరీ వస్తుంది. దీని యొక్క ఏజ్ కూడా 80 to 36 ఇయర్స్. ఇక ఓవరాల్ పోస్టులు చూసినట్లయితే 7,934 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇక జోన్ ఆర్ఆర్బి వైజ్ అండ్ రైల్వే జోన్ వైజ్ పోస్ట్ వైజ్ డీటెయిల్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఆఫ్ వేకెన్సీస్ గివెన్ అండ్ ఎగ్జిబిట్ ఆఫ్ డీటెయిల్డ్. ఇంకా కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు వస్తుందండి. దిస్ ఇన్క్లూడ్ రిలాక్సేషన్ ఆఫ్ 3 years ఇన్ ఏజ్ బియాండ్ ద ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్ అండి. ఏజ్ లిమిట్ కంటే 3 years మీకు వన్ టైం మెజర్ డ్యూ టు ద కోవిడ్-19 వల్ల మనకి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇన్క్లూడ్ చేసి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది, ఇన్క్లూడ్ అండి. ఇక్కడ 18 to 36 ఇయర్స్ తర్వాత మళ్ళీ 3 years ఏజ్ రిలాక్సేషన్ అంటే కాదండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇన్క్లూడ్ అని చెప్తున్నారు, కాబట్టి మీకు ఇంకా ప్రాబ్లం లేదు. చూడండి, ఏజ్ ఆన్ ఎప్పుడంటే 1 జూలై జనవరి 1 కన్సిడర్ చేస్తారండి. మీకు ఇది ఎలా కన్సిడర్ చేస్తారంటే జూన్ బిలో ఏదైనా నోటిఫికేషన్ వస్తే జూలైని కన్సిడర్ చేస్తారు. జూలై తర్వాత ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందనుకోండి అది మీకు నెక్స్ట్ జనవరికి కన్సిడర్ చేస్తారు. అంటే మీకు 2 times కన్సిడర్ చేస్తారు. ఇక్కడ క్లియర్గా డేట్ ఇస్తారు కాబట్టి మీకు ఇంకా ప్రాబ్లం అయితే లేదు. ఫర్ డీటెయిల్స్ అబౌట్ ద ప్రిస్క్రైబ్ లోవర్ అప్పర్ ఏజ్ లిమిట్ ఇంక్లూడింగ్ అప్పర్ ఏజ్ ఫర్ వేరియస్ పోస్ట్ రిఫర్స్ టు ద నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవాలి. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిఫరెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ వేరియస్ పోస్ట్. ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ రిఫర్ టు ద ఆర్ఆర్బి వెబ్సైట్ని. అంటే ఇదంటే సింపుల్గా ఇది షార్ట్ నోటిఫికేషన్ అండి. షార్ట్ నోటీస్ ఇచ్చారు, ఇంకా కంప్లీట్ నోటీస్ అవ్వాల్సి ఉంది. క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ ఫర్ ద ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లైడ్. ఓకేనా? మెడికల్ స్టాండర్డ్స్ రిజర్వేషన్ ఇక్కడ చూసినట్లయితే ఎగ్జామ్ ఫీజు అనేది ఎంత ఉంటుందంటే 500 అండి. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మన వాళ్ళకైతే చూసినట్లయితే 250 రూపీస్ ఫీజు అండి. సో ఇది ఓవరాల్గా మనకి నోటిఫికేషన్. ఎలిజిబిలిటీ చూసినట్లయితే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ కెన్ బి ప్రొవైడెడ్ బేస్డ్ ఆన్ ద డీటెయిల్స్ ఫర్నిష్డ్ బై ది క్యాండిడేట్స్ ఇన్ ద అప్లికేషన్. ఇంకా కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అయితే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాం. సో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.